దేవుడు మరి వారి యొక్క పాపపు క్రియలను బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు మాట్లాడాడు. వారు అనగా ఇశ్రాయేలు జనాంగం ఏం మాట్లాడాడు? వారిని చదువు వారిని పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనం చేయుటకును, హింసించుటకును నేనేలాగూ కనిపెట్టుకుని ఉందును. అవును, వారి వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి దేవుడు కనిపెట్టుకుని ఉంటాడు. దేవుడు చూడడం లేదని చాలా మట్టుకు అనుకుంటుంటాం. దేవుడు చూడడం లేదు, మనల్ని ఎవరు చూడడం లేదు అని అనుకుంటామేమో, కానీ దేవుడు ఇవన్నీ చేయుటకు ఆయన కనిపెట్టుకొని ఉంటాడు. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, ఇంకా నాశనం చేయుటకును కనిపెట్టుకొని ఉండే దేవుడు. సర్వశక్తునికి అంత శక్తి ఉంది. మరియు ఇంకా ఆయన ఏమి చేయగలడు? వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టుకొని ఎందును. అవును, నిన్ను స్థాపించాలన్నా, నిన్ను నాటి నిలబెట్టాలన్నా, నువ్వు ఫలించాలన్నా, నువ్వు అభివృద్ధి పొందాలన్నా అది దేవుని చిత్తము, దేవుని చేతిలో ఉంది. దేవుడు ఏదైనా చేయగలడు. సర్వశక్తివంతుడు ఆయన, శక్తి సంపన్నుడు. దేవుడు మహాజ్ఞాని. దేవుని నుండి మనం ఏది కూడా తప్పించుకునలేము. మనం అనుకుంటాం ఈరోజు మనం తప్పించబడ్డామంటూనే మనము దుష్టక్రియలకు పాల్పడే వరకు ఉంటాం, కానీ దేవుడు కనిపెట్టే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు ఏదైనా చేయగలడు. నిన్ను నాటగలడు, నిన్ను ఫలించే అభివృద్ధిలోనికి దేవుడే తేగలడు. నిన్ను ఫలించే జీవితాన్ని కూడా దేవుడే నీకు ఇవ్వగలడు. నాశనం చేసే శక్తి కూడా దేవునికే కలిగి ఉన్నది.